వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ అయితే 130 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనపడుతుంది. అయితే వీక్లీ అనాలిసిస్లో ఆల్రెడీ మనం కొన్ని పాయింట్స్ మాట్లాడుకున్నాం, ఏ స్టాక్స్ ఎఫెక్ట్ పడతాయి ఏంటి అండ్ అట్లనే సో ఎంతవరకు ఎఫెక్ట్ ఉండే ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. నేను ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి ఎఫ్ఐడిఏ డేటా ఇవన్నీ మాట్లాడి వీడియో ఎక్స్ప్లెనేషన్ పెంచాలనుకోవట్లేదు. సింపుల్ అండ్ షార్ట్లో క్లియర్గా అయితే మాత్రం చెప్తాను. ఫస్ట్ వన్, అసలు వీక్లీ అనాలిసిస్ రికార్డ్ చేసిన తర్వాత ఏం జరిగింది అని అంటే సో అండ్ మేజర్గా చూసుకుంటే మాత్రం యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయినాయి. ఫస్ట్ అక్కడి నుంచి వచ్చేద్దాం. సో ఫ్రైడే బేసిక్గా యూఎస్ మార్కెట్స్ అయితే క్రాష్ అయినాయి. డౌజన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 1% కరెక్షన్ వచ్చింది. నాస్డాక్ 0.92% నెగిటివ్ సైడ్ అయితే వచ్చింది. యూరోపియన్ మార్కెట్స్ అయితే మాత్రం మిక్సీలో క్లోజ్ అయినాయి. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఫ్రైడే క్లోజ్ అయిన తర్వాత సాటర్డే సండే హాలిడే వచ్చింది కదా, 2 days హాలిడే అయిన తర్వాత యూఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ ఓపెన్ అయినాయి. సో ఆ ఫ్యూచర్స్లో డవ్ ఫ్యూచర్స్ 350 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఏమో 165 పాయింట్స్ నెగిటివ్. ఓవరాల్గా డవ్ ఇండెక్స్ ఫ్యూచర్స్తో కలుపుకుంటే 1000 పాయింట్లు నెగిటివ్ సైడ్ అయితే మాత్రం వచ్చింది. ఓకే, 1000 పాయింట్స్ డౌజన్స్ నెగిటివ్ సైడ్ వస్తే ఇమీడియట్గా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేది మీకు తెలుసు. దాని ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, గిఫ్ట్ నిఫ్టీ ప్రెజెంట్ రైట్ నో 25,170 దగ్గర ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. అంటే 160 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే మాత్రం కనపడుతుంది. అంత బిగ్ గ్యాప్ డౌన్ ఎందుకు మన మార్కెట్లో కనపడుతుందంటే రైట్ సైడ్ కమోడిటీస్లోనే ఇక్కడ చూడండి, క్రూడ్ ఆయిల్ అని ఉంది. ఇక్కడ చూసారా, బ్రెంట్ ఆయిల్ ఏమో 5% పెరిగింది, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ ఏమో 4% పెరిగింది. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానీ పెరిగితే ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇండియాలో ఇన్ఫ్లేషన్ కానీ పెరిగితే రూపీ అనేది వీక్ అవుతుంది. రూపీ అనేది వీక్ అయితే సేమ్ టైం వచ్చేసరికి జీడిపికి ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ కూడా ఇండియన్ మార్కెట్స్కి అయితే మాత్రం నెగిటివ్. దానివల్లే ప్రజెంట్ రైట్నో మన గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే చూపడుతుంది. నా వార్ ఇష్యూ చెప్పి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది మనం ఎవరైనా చెప్పుకోవచ్చు, వార్ అవుతుంది అందుకే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందని. కానీ వార్ ఆగడానికి ప్రాబబిలిటీస్ ఏమున్నాయి, ఎప్పుడు ఆగచ్చు, ఏ టైంలో ఆగచ్చు, మార్కెట్ ఇంకా ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, టెక్నికల్ సేమ్ టైం ఏ స్టాక్స్ ఇంపాక్ట్ పడడానికి అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా మనం డిస్కషన్ అయితే మాత్రం చేసుకుందాం. ఫస్ట్ వన్, ట్రంప్ వచ్చేసరికి దీని మీద ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. ట్రంప్ అయితే మాత్రం ఓకే, నేను వీక్లీ అనాలిసిస్ రిలీజ్ చేసిన తర్వాత ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ని అయితే మాత్రం ట్రంప్ అండ్ అట్లనే ఇజ్రాయిల్ కలిపి చంపేయడం జరిగింది. సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలనుకుంటే ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయిండు. సో ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయిండు, కొత్త ప్రెసిడెంట్ కూడా వచ్చారు. ఇరాన్ వాళ్ళు అయితే దానికి ప్రతీకారం తీర్చుకుంటామనేది మాత్రం చెప్పారు. అయితే ట్రంప్ ఏం చెప్తున్నారంటే, నేను నెక్స్ట్ 4 వారాల వరకు అయితే మాత్రం ఈ స్ట్రైక్స్ని కంటిన్యూ చేస్తాను. ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే మాత్రం ఇరాన్ మీద కంటిన్యూ చేస్తాను, ఆపను. ఓకే, ఆపడం కోసం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు అతను, ఆపడం కోసం మీరు ఆపాలి అని అనుకుంటే మాత్రం లాస్ట్ వీకే చెప్పు ఉండాలి. మీరు లాస్ట్ వీక్ చెప్పలేదు, ఇగోండి లాస్ట్ వీక్, నాట్ దిస్ వీక్. ఓకే, ఐ సెడ్ యూ షుడ్ హ్యావ్ టాక్డ్ లాస్ట్ వీక్ నాట్ దిస్ వీక్ అని. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే లాస్ట్ వీకే మాట్లాడాలి. యుద్ధం స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇద్దరం కలిపి కూర్చొని చర్చించుకుందామని ఇరాన్ నాతో చెప్తుంది, కానీ నేను దాన్ని కేర్ చేయను. ఓకే, అది అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోయింది. సో రైట్ నౌ నేనైతే మాత్రం యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాను, ఇంకో 4 వారాలు కంటిన్యూ చేస్తానని చెప్తున్నాడు అతను. సో ఇలానే కానీ కంటిన్యూ చేస్తే మాత్రం క్రూడ్ ప్రైస్ భారీగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అన్అఫీషియల్గా ఒక రిపోర్ట్ వచ్చింది, మీ అందరికి ఒకటి చెప్పాలి. సో ఇది నేను రిపీటెడ్గా చెప్తున్నాను గైస్. నిన్న మన వాళ్ళు కామెంట్ కూడా అడిగారు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ బ్లాక్ చేస్తే ఏంటి, మనకి వెనిజులా దగ్గర నుంచి ఆయిల్ వస్తుంది కదా అని. సో ఒకసారి లాజిక్గా ఆలోచించండి. బేసిక్గా ఒక డే మన ప్రపంచం మొత్తం మీద అయితే మాత్రం 100 బిలియన్ బ్యారెల్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ ప్రొడక్షన్ అయితే జరుగుతుంది. 20% ఏదైతే ఉందో ప్రొడక్షన్ ఆగిపోతే, 20% సప్లై అయిపోతే రిమైనింగ్ 80% మీద ఎక్కువగా డిమాండ్ పెరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఇదిగోండి, ఈ మధ్యలో చిన్న లైన్ ఉంది చూసారా. సో ఈ చిన్న లైన్ వచ్చేసరికి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇరాన్ వాళ్ళు అన్అఫీషియల్గా న్యూస్లో అయితే మాత్రం ఉంది, అఫీషియల్గా లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేశారని చెప్తున్నారు. దీన్ని బ్లాక్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన ఆయిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది.
ఓకే, బ్లాక్ అయిపోతే రిమైనింగ్ 80% ప్రపంచం మొత్తం కూడా యూజ్ చేసుకోవాలి. దానివల్ల ఆయిల్ ప్రైజెస్కి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. అదే ప్రెజెంట్ రైట్ నౌ జరుగుతుంది. సో దాని ప్రకారంగా చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఆయిల్ అందుకే 5%, 4% బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం మనకి కనపడుతుంది. అందుకే గిఫ్ట్ నిఫ్టీ కూడా కొంచెం సివియర్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అవుతున్నట్టు అయితే మాత్రం కనపడుతుంది. నాకు తెలిసి ఈరోజు మార్కెట్స్లో కొంచెం నెగిటివ్ సైడ్ అయితే ఫాల్ చూస్తాం. ఎందుకంటే యుద్ధం ఆగినట్టు కనిపించట్లేదు. రెండు వచ్చేసరికి రేపు కూడా మార్కెట్ సెలవు, మనకి రేపు మార్కెట్ సెలవు ఉన్నాయి కాబట్టి ఈ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఈ యుద్ధం ఎప్పుడు ఆగే అవకాశాలు ఉన్నాయి? యుఎస్ తోటి ఇరాన్ ఆగే అవకాశాలు ఉన్నాయా? ట్రంపే డైరెక్ట్ స్టేట్మెంట్ చేశాడు, వేరే దేశం ఏదైనా మాత్రం రిక్వెస్ట్ చేస్తే నేను ఆపేసేవాడిని. ఇంకోటి ఏంటంటే యుద్ధం పర్టికులర్గా ఒక్కరోజు 2 రోజులు జరిగిపోతుందని నేను అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, సో ఇరాన్ అనేది ఒక చాలా స్ట్రాంగ్ కంట్రీ, చాలా పెద్ద కంట్రీ. అలాంటి కంట్రీని ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో లొంగ తీసుకోవాలనుకుంటే మాత్రం 4 వారాలు పడుతుందని చెప్తున్నారు. నేను ఒకసారి కంపారిజన్ ప్రకారంగా చూసుకుంటే యూఎస్ దగ్గర ఉన్న డ్రోన్స్, యూఎస్ దగ్గర ఉన్న డ్రోన్ ఇన్వెంటరీ, యూఎస్ దగ్గర ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ కానీ, క్రూజ్ మిసైల్స్ కానీ, మిసైల్ రేంజ్ పరంగా కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇరాన్ అయితే మాత్రం అడ్వాన్స్డ్ వెపన్స్తో రెడీగానే ఉంది. కానీ యూఎస్కి ఉన్నంత లేదు. కాకపోతే లాంగ్ టైం అంటే మరీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది కదా, అంత లాంగ్ టైం కంటిన్యూ అవ్వకపోవచ్చు. కానీ ఒక 15 నుంచి 30 రోజుల వరకు కంటిన్యూ అవ్వడానికి అవకాశం అయితే మాత్రం ఉంది. సో అంటే సినారియోస్ చెప్తున్నా, ప్రాబబిలిటీ, స్టాక్ మార్కెట్కి ఇంపాక్ట్ ప్రాబబిలిటీస్ చెప్తున్నాను నేను మీకు. ఇది 15 to 13 డేస్ కంటిన్యూ అయితే మాత్రం ఇంపాక్ట్ పడవచ్చు. ఇంపాక్ట్ ఒకవేళ కానీ మేజర్గా పడితే ఏ కంపెనీస్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి? ఫస్ట్ వన్, సో ఇట్లా జరిగిన ప్రతిసారి కూడా, ఎందుకంటే ఇది ఇప్పుడే జరగలేదు, ఇంతకు ముందు కూడా చాలాసార్లు జరిగిందని చెప్తున్నారు. 1984 నుంచి 1988లో ఇరాన్కి ఇరాక్కి వార్ జరిగింది. ఆ టైంలో క్రూడ్ ఆయిల్ 10 to almost 30% పెరిగింది. అప్పుడు కూడా స్టాక్ మార్కెట్స్ అయితే క్రాష్ అయినాయి. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు క్రాష్ కంటిన్యూ అయిందని చెప్తున్నారు. 2011-2012 టైంలోని ఇరాన్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేస్తే $95 నుంచి $125కి వెళ్ళింది. 30% పైకి అయింది. అప్పుడు కూడా స్టాక్ మార్కెట్ క్రాష్ అయిందని చెప్తున్నారు. అండ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2025లోని 10 to 15% వరకు ఆయిల్ పెరిగింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేస్తానన్న స్టేట్మెంట్ వల్లనే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మళ్ళీ ఇప్పుడు అటాక్స్ జరుగుతున్నాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తానని చెప్తున్నారు. ఎస్టిమేషన్స్, ఎనలిస్ట్ చెప్తున్న దాని ప్రకారంగా క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం $100కి వెళ్తుందని కూడా చెప్తున్నారు. ఒకవేళ కానీ $100కి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్ అట్లీస్ట్ 5% అయినా క్రాష్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అది ఒక్కరోజే ఫాలో అయిపోతుందని నేను చెప్పను, కమింగ్ డేస్లో స్లోగా ఫాలో అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ అంతేకాదు మన జీడిపి కూడా మోస్ట్లీ డెఫిసిట్ పరంగా చూసుకుంటే మాత్రం ఒక 1.5% అయినా డెఫిసిట్ కనపడుతుందని, ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి 0.5% పెరగడానికి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఇంపాక్ట్ అయితే మాత్రం ఈరోజు అయితే మాత్రం ఉంటుంది. ఫర్దర్గా ట్రంప్ కానీ అనౌన్స్ చేసి ఆపేస్తామంటే మాత్రం పాజిటివ్గా ఉంటుంది. లేదంటే మాత్రం మార్కెట్స్కి ఇది నెగిటివ్నే. హెవీ ఫాల్ మనం చూసినా ఈరోజు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ టైంలోని నెగిటివ్గా ఉండే స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, FMCG కంపెనీస్, పెయింట్ సెక్టర్ రిలేటెడ్ కంపెనీస్, లాజిస్టిక్స్ కంపెనీస్, అలానే ఎయిర్లైన్ కంపెనీస్ అయితే మాత్రం నెగిటివ్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైనా పాజిటివ్గా వెళ్తుందంటే నేను ఒక ట్విట్టర్లో కూడా చూసాను. ఇక్కడ చూడండి, డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అయితే మాత్రం మోస్ట్లీ పాజిటివ్గా వెళ్ళడానికి అవకాశం అయితే మాత్రం ఉంది. స్క్రీన్ మీద నేను మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈరోజు డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్లో అప్సైడ్ చూడొచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా వార్స్ జరుగుతునేటప్పుడు డిఫెన్స్ పరంగా స్పెండింగ్ అనేది పెరుగుతుంది, ఆర్డర్ బుక్స్ కూడా పెరుగుతాయి. అందుకే డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ అయితే మాత్రం పాజిటివ్గా రియాక్ట్ అవ్వడానికి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది అనదర్ వన్. తర్వాత ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వగానే ఏం చేయాలన్న డౌట్ మీకు ఉండొచ్చు. టెక్నికల్గా మాట్లాడుకుంటే ఎప్పుడైనా మార్కెట్స్ క్రాష్ అవుతునేటప్పుడు 1 డే కానీ 1 వీక్ టైం ఫ్రేమ్స్ కానీ వెళ్ళిపోండి. ఎందుకంటే మార్కెట్స్ క్రాష్ అవుతునేటప్పుడు హెవీ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవే మోస్ట్లీ కంట్రోల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. హెవీగా సపోర్ట్ లెవెల్స్ పరంగా చూసుకుంటే 24,575 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. నిఫ్టీ 50 ఎనీథింగ్ 24,575 లెవెల్ కానీ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా డ్రాప్ చూసే ఛాన్స్ ఉంది. అది బ్రేక్ అవ్వకపోతే డ్రాప్ అవడానికి అవకాశాలు అయితే తక్కువ. కానీ ఒక 500 to 600 పాయింట్స్ ఫ్రీ ఫాల్ ప్రెజెంట్ రైట్ నౌ కనపడుతుంది. కాబట్టి ఈ ఫాల్ ఒక్కరోజైనా లేకపోతే ఈ వీక్ మొత్తంలోనైనా కానీ ఈ ఫాల్ అయితే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోరోవర్ గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మాట్లాడుకుంటే
క్రూడ్ పెరిగింది కాబట్టి స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది. స్టాక్ మార్కెట్ క్రాష్ అయితే సేఫ్ అసెట్స్ వైపు మోస్ట్లీ మార్కెట్లో అమౌంట్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో ఒకవేళ కానీ సేఫ్ అసెట్స్ వైపు సర్క్యులేట్ అవుతుంది అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ వైపు అయితే మాత్రం మనీ మూవ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేబీ గోల్డ్ అండ్ సిల్వర్లో మనం ఫాల్ చూసినా పాజిటివ్ సైడ్ మొమెంటం చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఇష్యూ సార్ట్అవుట్ అవ్వనంత వరకు గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే మాత్రం స్ట్రాంగ్ డిమాండ్ కనిపించి స్ట్రాంగ్ ప్రైస్ మూమెంటం అప్ సైడ్ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం చాలా హెవీగా ఉన్నాయి. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పైన అయితే అప్డేట్. స్టాక్స్ చాలా ఉన్నాయి, బట్ అవి మాట్లాడుకున్న నో యూస్. ఎందుకంటే ఒక న్యూస్ ఉండేటప్పుడు అండ్ వాటి మీద ఇంటర్నల్గా ఉన్న న్యూస్ అప్డేట్స్కి అయితే మాత్రం అవి రియాక్ట్ అవ్వడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి. ఏమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకైతే కవర్ చేస్తాను. హోప్ అనాలిసిస్ మొత్తం మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైంది, కాంటెంట్ నచ్చింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.